ఈరోజు మనం ఒక ఎన్నికల కథను చూద్దాం. కాని ఇది మామూలు గెలుపోటముల కథ కాదు. ఇది కొల్లాపూర్ ప్రజలు వాళ్ల ప్రభుత్వంతో జరిపిన ఒక సంభాషణ. ఆ సంభాషణలోని అసలు నిజాన్ని మనం కేవలం డేటా ఆధారంగా సంఖ్యల సాక్ష్యంతో అర్థం చేసుకుందాం. ఈ కథ మొదలయ్యేది కొల్లాపూర్ నేలమీద. ఇక్కడ ప్రజల జీవితం పూర్తిగా భూమితో, పంటలతో, ఋతువులతో ముడిపడి ఉంటుంది. అందుకే చూడండి, ఇక్కడ ప్రభుత్వ వాగ్దానాలే ప్రజా తీర్పుకు పునాది. ప్రతి ఓటు వెనుకొక రైతు ఆవేదన, ఒక యువకుడి ఆశ, ఒక కుటుంబ భవిష్యత్తు అన్నీ దాగి ఉంటాయి. ఈ సంఖ్యలను కాస్త జాగ్రత్తగా గమనించండి. 2018లో గెలుపు మార్జిన్ జస్ట్ 12,000 ఓట్లు. కానీ 2023కొచ్చేసరికి అది 29,000 ఓట్లు దాటిపోయింది. అంటే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ. ఇది కేవలం ఓట్ల తేడా కాదు, ఇదిదొక నిశ్శబ్ద రాజకీయ సునామీకి చాలా బలమైన సంకేతం. ఇంత పెద్ద మార్పెందుకొచ్చింది? అసలు ప్రశ్న ఇదే. పతాక శీర్షికల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఏ శక్తులు కలిసి ఈ రాజకీయ ప్రవాహం యొక్క దిశను పూర్తిగా మార్చేశాయి? మనం కేవలం ఎవరు గెలిచాలని కాదు, ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారనే లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. సరే, ఒక తీర్పును అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనం ఆ తీర్పిచ్చే ప్రజలను అర్థం చేసుకోవాలి. వారి సామాజిక ఆర్థిక పరిస్థితులే ఏ ఎన్నికలకైనా పునాది. ఆ పునాది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది కొల్లాపూర్ సామాజిక స్వరూపం. దాదాపు 55% బీసీ వర్గాలు, మరో 38% ఎస్సీ ఎస్టీ వర్గాలు. ఇవి కేవలం అంకెలు కాదు. ఈ అంకెల వెనుక తరతరాల కథలుంటాయి, ఆకాంక్షలుంటాయి, కొన్నిసార్లు నెరవేరని హామీల బాధ కూడా ఉంటుంది. రాజకీయ పార్టీలు ఈ సమూహాల నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నాయి లేదా ఎలా కోల్పోయాయో చాలా కీలకం. ఇక ఆర్థిక వాస్తవాలు చూద్దాం. ఒక సాధారణ ఓటరుకు రాజకీయమంటే ఏంటి? వాళ్ల రోజువారీ జీవితమే. వాళ్ల పంటకు నీరు అందుతుందా? చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం వస్తుందా? ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం టైంకి ఇంటికి చేరుతుందా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానమే ఓటుగా మారుతుంది. ఈ సమస్యలు పేరుకుపోయినప్పుడు అది బలమైన అసంతృప్తిగా మారి బ్యాలెట్ బాక్స్లో కనిపిస్తుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ అనేది ఒక బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకకు ఎంతో విలువ ఉంటుంది. ఓటు అనేది ఆ గొంతుక యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. అది వారి అనుభవాలను, వారి ఆకాంక్షలను, అంతిమంగా వారి గౌరవాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ఒక సాధనం. అది ప్రజలు ప్రభుత్వ పనితీరుపై ఇచ్చే ఫీడ్బ్యాక్ అన్నమాట. రైట్, ఇప్పటిదాకా మనం కథా నేపథ్యం చూశాం. ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ రాజకీయ మార్పును నిర్ధారించే కఠినమైన సంఖ్యలను, డేటాను లోతుగా పరిశీలిద్దాం. ఎందుకంటే డేటా అబద్ధం చెప్పదు. ఈ సంఖ్య చూడండి. ఓటింగ్ శాతం 83% నుంచి ఏకంగా 92%కి పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. సాధారణంగా ఇంత భారీగా ఓటింగ్ పెరిగిందంటే దాని అర్థం ప్రజలు మార్పు కోసం బలంగా కోరుకుంటున్నారని. ఇది కేవలం ఓటు వెయ్యడం కాదు, మార్పు కోసం కదలడం. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు చాలా బలమైన సూచిక. ఈ టేబుల్లో అసలు ట్విస్ట్ ఉంది. 2018లో గెలిచిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి ఇద్దరూ 2023 నాటికి పార్టీలు మారారు. దీంతో ఎన్నికలు వ్యక్తిగత విధేయతకు, పార్టీ పనితీరుకు మధ్య ఒక రెఫరెండంగా మారిపోయాయి. ఫలితాలు ఏం చూపిస్తున్నాయంటే ప్రజలు అభ్యర్థుల కన్నా అధికార పార్టీ పనితీరుపైనే స్పష్టమైన తీర్పు ఇచ్చారని మనకర్థమవుతోంది. ఈ బార్ చార్ట్ చూస్తే ఆ తీర్పు ఇంకా ఎంత స్పష్టంగా ఉందో మనకు అర్థమవుతోంది. అధికార బీఆర్ఎస్ ఓట్ల వాటా 33%కి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ వాటా దాదాపు 49%కి పెరిగింది. మధ్యలో మూడో పార్టీ అయిన బీజేపీ 10%కి పైగా ఓట్లు సాధించింది. దీనివల్ల అధికార పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు చీలిపోయిందని మనం చెప్పొచ్చు. ఓకే, డేటా మనకు ఏం జరిగిందో చెప్పింది. కానీ అసలు ఎందుకు జరిగింది? నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో పేరుకుపోయిన చిన్న చిన్న స్థానిక సమస్యలు ఒక పెద్ద అసంతృప్తి తరంగాలుగా ఎలా మారాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. మనమిప్పుడు కొల్లాపురం, కోడేర్ లాంటి వ్యవసాయ మండలాలకు వెళదాం. ఇక్కడ నీటి వాగ్దానమంటే అది జీవనాధార వాగ్దానం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగకపోవడం, కాలువలు పూర్తికాకపోవడం అక్కడి రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. నెరవేరని ఆ నీటి హామీ వారి ఓటులో స్పష్టంగా ప్రతిఫలించింది.
ఇక వీపనగండ్ల పానగల్ మండలాల్లో కథ వేరు. ఇక్కడ యువత ఆకాంక్షలు నెరవేరలేదు. స్థానికంగా పరిశ్రమలు లేవు, గౌరవప్రదమైన ఉద్యోగాలు లేవు. ఈ నిరాశే వారిని అధికారపక్షానికి దూరం చేసింది. గుర్తుంచుకోండి, ఏ రాజకీయానికైనా యువత శక్తి కీలకం. ఆ శక్తిని ఇక్కడ పాలకపక్షం కోల్పోయింది. అలాగే పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లోని ఎస్సీ ఎస్టీ వర్గాలు తమను నిర్లక్ష్యం చేశారని బలంగా భావించాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వంటి హామీలు నెరవేరకపోవడం, సంక్షేమ పథకాలు సరిగా అందకపోవడం వారిలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇది ఒక రకమైన నిశ్శబ్ద బహిష్కరణకు దారితీసింది. అంటే వాళ్లు పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. సరే, ఇప్పటిదాకా మనం ప్రజల వైపు నుంచి కథను చూశాం. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు, అంటే అధికార పార్టీ వైపు నుంచి చూద్దాం. వాళ్ల అంతర్గత వ్యవస్థ, క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించడంలో ఎక్కడ ఫెయిలయ్యిందో పరిశీలిద్దాం. ఈ ఒక్క నంబరు మొత్తం వైఫల్యాన్ని చెప్పేస్తుంది. కేడర్ సామర్థ్యానికి 5-1 స్కోర్. ఏ పార్టీకైనా కేడర్ వెన్నెముకలాంటిది. ఆ వెన్నెముకే బలహీనపడితే ఇక పార్టీ ఎలా నిలబడుతుంది? ఇది క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నాయకత్వానికి మధ్య కనెక్షన్ పూర్తిగా తెగిపోయిందనడానికి నిదర్శనం. ఇది క్షేత్రస్థాయి నుండి వినిపించిన నిజమైన మాట. కేడర్ మనోస్థైర్యం దెబ్బతిన్నప్పుడు, వాళ్లలో ఐక్యత లోపించినప్పుడు ప్రచారం ముందుకు సాగదు. అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పార్టీ బయట ప్రజల నమ్మకాన్ని గెలవడం అసాధ్యం. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. అంతర్గత పోరు వల్ల నాయకత్వం కింది స్థాయిలో ఉన్న ప్రజల అసంతృప్తిని గుర్తించలేకపోయింది. సంస్థాగతంగా కూడా పార్టీ మారిన పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోలేకపోయింది. ఇది కేవలం ఒక వ్యక్తి ఓటమి కాదు, ఒక వ్యవస్థా ఓటమి. ఇక్కడే మనం ఇంకో కోణంలో ఆలోచించాలి. ఒక రాజకీయ తీర్పు కూడా ఒక రకమైన సమ్మతే. మన డేటా గోప్యతా చట్టాల ప్రకారం మనం ఒకసారి ఇచ్చిన సమ్మతిని ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఓటర్ నమ్మకం కూడా అంతే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోనప్పుడు ప్రజలు తమ సమ్మతినే ఉపసంహరించుకుంటారు. దాన్నే మనం ప్రజాతీర్పుడంటాం. సరే, సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారమేంటి? ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలనుకునే ఏ నాయకుడికైనా, ఏ పార్టీకైనా ఉపయోగపడే ఒక స్పష్టమైన బ్లూప్రింట్ని ఇప్పుడు చూద్దాం. నమ్మకాన్ని మళ్లీ కట్టుకోవాలంటే ఈ 4 స్తంభాలు చాలా ముఖ్యం. పాలన అంటే కేవలం ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం కాదు. సమాజంలోని ప్రతి వర్గంతో, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలతో నిరంతరం సంభాషిస్తూ వాళ్ల సమస్యలు వినాలి. ఈ స్లైడ్ చూస్తే ప్రజల సమస్యలకు నేరుగా స్పందించే హామీలు ఎలా ఉండాలో తెలుస్తుంది. గుర్తుందా? మనమిందాక రైతుల నీటి సమస్యల గురించి మాట్లాడుకున్నాం, యువత ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం. దానికి సమాధానమే ఇది. ఉద్యోగాలు, నీటి పథకాలు, రైతులకు మద్దతు, మహిళల అభివృద్ధి వంటి అంశాలకై దృష్టి పెట్టాలి. వినడం నుండి ఆచరణలోకి రావడానికి ఇదే సరైన మార్గం. చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. కేవలం కాగితంపై ఒక బ్లూప్రింట్ ఉంటే సరిపోతుందా? లేక ప్రజల మధ్య ఉంటూ వారి నమ్మకాన్ని రోజువారీగా సంపాదించే నిరంతర కృషే నిజమైన పాలనకు పునాదా? ప్రణాళికలు ముఖ్యమే, కాని వాటిని అమలు చేసే నిబద్ధత, ప్రజల పట్ల చూపే వినయం అంతకన్నా ముఖ్యం. ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకునేవారు, తమ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకునేవారు blueprintstrategies.aiని geo@blueprintstrategies.aiలో సంప్రదించండి లేదా 8004204160 కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.